అందరికీ నమస్కారం. భారతదేశ స్వాతంత్రోద్యమం అనేక ఘట్టాల్లో నడిచిందనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి పిలుపునిచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఉద్యమం సత్య అహింసల ద్వారా ముందుకు నడిపించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఖాదీ శారీ వాక్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఒక దశలో విదేశీ వస్తు బహిష్కరణని నిర్వహించి స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో నూలు వడకటం, అదేవిధంగా వస్త్రాలు తయారు చేసుకోవటం, ఆ వస్త్రాలను ధరించడం అనేది ఆ రోజున గాంధీ గారితో పాటు అనేక మంది స్వతంత్ర సమరయోధులు పిలుపునివ్వటం జరిగింది. ఈ రోజున అనేక రకాల వస్త్రాలు వస్తున్నప్పటికీ ఖాదీకి ఉన్నటువంటి విలువ ఎప్పటికీ తగ్గనటువంటిది. మన స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఖాదీకి ఉన్నది అనేటటువంటిది మనందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది. మనకు తెలుసు, దువ్వూరు సుబ్బమ్మ గారు ఖాదీ వస్త్రాలని, చేబియ్యం సోమిదమ్మ గారు, ఇటువంటి వాళ్ళు ఖాదీ వస్త్రాల మూటల్ని తమ తల మీద పెట్టుకుని ఇంటింటికి తిరిగి అమ్మిన ఘట్టాలను కూడా మనం చదివాం. అదే రకంగా కమలా నెహ్రూతో కలిసి మన రాజమహేంద్రవరానికి చెందినటువంటి పాలకోడేటి శ్యామలాంబ గారు, వీళ్ళు కూడా ఈ విదేశీ వస్తువుల్ని తగలబెట్టడం, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. వారందరినీ కూడా ఈ మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు జయంతి సందర్భంగా మనం సంస్మరించుకుంటూ మనం ఈ ఖాదీ శారీ వాక్ను జయప్రదం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను.